రైట్, ఇక తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల హడావిడితో కొనసాగుతుంది. ఆయా పార్టీల అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కూడా తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ యువ నాయకులు ఫైర్ బ్రాండ్ ఆయన మాట తూటలతో కూడా ప్రజలను ఉత్తేజపరుస్తూ అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. రామ్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అలా చెప్పండి, ఎలా చాలా అద్భుతంగా ఉంది. ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పట్ల ఉంటున్నటువంటి అభిమానాన్ని వారి యొక్క గుండెలలో పెట్టుకున్నారు. డబ్బుల సంచులైనా, లేకపోతే అధికార దుర్వినియోగమైనా, లేకపోతే ఇంకే అంశాలైనా కూడా ఏవి కూడా చెల్లేటట్టు పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అహంకారంగా ఈరోజు అధికార దుర్వినియోగం చేస్తూ డబ్బుల సంచుల్ని నమ్ముకొని తర్వాత ఈరోజు కూడా ఇప్పుడే వింటున్నాం మనం, పోస్టల్ బ్యాలెట్లు కూడా ఎవరైతే మరి పనిచేసేటటువంటి ప్రభుత్వంలో పనిచేసేటోళ్ళకి ఇవ్వాలనో వారి యొక్క ఓట్లు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటున్నటువంటి సంగతి తెలిసి వాళ్ళకి ఓట్లే లేకుండా ఓట్లు వేయకుండా చేసేటటువంటి ఈ కుట్రలని పారదర్శకంగా బాధ్యత చూడాల్సినటువంటి ఈసీ ఎవరిని సంకనాకుతుందని అడుగుతున్నాం మేము. ఈరోజు ఇన్ని రకాలుగా అంటే ఓట్లు వేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంది, అది రాజ్యాంగ హక్కు. పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాల్సినటువంటిది దాని యొక్క అరేంజ్మెంట్స్ చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈసీ మీద ఉంటుంది. అసలు ఈరోజు లేకుంటే ఎల్బీనగర్కి నుంచి 120 మంది మరి అడిగి పోతే మేడ్చల్లో ఉన్నాయని చెప్పినట్ట. మేడ్చల్లో ఉన్నాయనంటే అసలు ఆ లిస్టులోనే ఎల్బీనగరే లేనటువంటి పరిస్థితి. మరి ఈ ఓట్లన్నీ ఎడిగిపోవాలి అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఏ ఏ ప్రాంతాలలోనైతే ఉందో ఆయా ప్రాంతాలలో ఖచ్చితంగా ఓట్లని నివృత్తి చేసేసేయాలి, అంటే ఓట్లను చీల్చి పడేసేయాలి. వారికి రాజ్యాంగం కల్పించిన హక్కును దూరం చేస్తే తద్వారా అట్లనో పైసల్లో పరకనో ఇచ్చేసేసి మేము ఓట్లు దండుకోవాలనేటటువంటి ఈ కుట్రలు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆత్మహత్యలు ఒక పక్క జరుగుతుంటాయి, నిరుద్యోగులు రోడ్ల మీదకి ఎక్కుతుంటారు, అసలు రైతుల కాడ దోపిడీ జరుగుతూ ఉంటుంది, రుణాల మాఫీలు ఏముండవు, విద్యాలయాలను మొత్తం మూసేస్తున్నటువంటి పరిస్థితి, వైద్య రంగాన్ని కుంటుపడేసినటువంటి పరిస్థితి, అనుగుణ పలానా రంగం గిదని చెప్పి మాట్లాడితే అన్యాయం కానటువంటిది ఏదైనా తెలంగాణలో ఉందా? 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ అభివృద్ధి చెందలేదంటారు. వాని బొంద అభివృద్ధి అయింది, గదే చెప్తున్నాం కదా. ఏడు అభివృద్ధి అయిందో చెప్పురా అంటే ఇగో కాళేశ్వరం అయింది, పారపోదామంటే ఎందుకు రాడు మరి? 24 గంటల కరెంట్ ఇస్తున్నామంటారు, రారా మరి చూద్దాం సబ్స్టేషన్ల కాడ అంటే ఎందుకు రాడు మరి? ఈరోజు మేము అంటున్నాం కర్ణాటక గురించి రారాపోని కర్ణాటక మాట్లాడదాం, కరెంటు గురించి మాట్లాడదాం, ఏదైనా అంటే ఎందుకు వస్తలేరు? నిజం ఉన్నోడు, దమ్మున్నోడు, ధైర్యం ఉన్నోడు, ధర్మం దిక్కు నిలబడేటోడు మరి ఛాలెంజ్కి ఒప్పుకొని రావాలి కదా. పోనీ మేము ఇచ్చినటువంటి ఛాలెంజ్ అని యాక్సెప్ట్ చేయాలి కదా. ఈరోజు ఒకటే చెప్తున్నా, ఎర్రలేసినట్టు వేసేసేసి ప్రజల గొంతులు కోయనికే మళ్ళీ సిద్ధమయ్యారు. ఈరోజు ప్రజాస్వామ్య యుద్ధం మొదలైంది. ఈరోజు ఓట్లు మనది కొల్లగొట్టేటటువంటి కుట్రలు ఏదైతే కల్వకుంట్ల కుటుంబం చేస్తుందో దీన్ని మనం బెడిసి కొట్టకపోతే మాత్రం 5 సంవత్సరాలు అంధకారంలోకి పోయేటటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఒక సైన్యం లెక్క కొట్లాడుకుంటా బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టుడు ఖచ్చితమైనటువంటి సంకేతం అంత రాష్ట్రం అంతా నలుమూలలు కూడా ఇస్తూ ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల మీద ఇటీవల ఐటీ సోదాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, దీని గురించి మేము ఇక అదే అంటున్నా, ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇప్పుడు అధికారంలో ఉండేటటువంటి వాళ్ళ మీద చేస్తే అవినీతి సొమ్మన చేసిన ప్రతిపక్షంలో 10 ఏళ్ల సంది ఉంటున్న వాళ్ళ మీద ఐటీ దాడులు చేస్తుండే ఎవరిని బెదిరియనికే? ఇది కేవలం బెదిరింపు. ఏంది అని అంటే గెలిచేటటువంటి ఊపు వచ్చింది, ఈ నాయకులని మనం గెలవనియొద్దు, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి అంటే ఐటీ దాడులు చేయాలి. మరి ఎందుకో మీ దాని మీద కావు, మీ దాని మీద చర్యలు జరగవు. ఒక కాడ చెప్పినాం మాజీ ఐఏఎస్ అధికారి గోయల్ అనేటువంటి ఇంట్లో 100 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి మరి డంపు ఉందాడా? ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి ఈసీ మరి ఆడికొచ్చి స్పందించాలన్నాం. ఇప్పటివరకు స్పష్టత ఎందుకు ఇలా బయటకు వచ్చి పారదర్శకంగా ఎందుకు మెలుగుతలేరు మీరు? ఏ దొంగలకు మీరు ఈరోజు కాపు కాస్తున్నారు? పారదర్శకంగా ఎన్నికలు జరగట్లేవు. ఈ యొక్క కుట్రలు మాత్రం రోజు రోజుకి బయటపడతా ఉన్నాయి. అది పోస్టల్ బ్యాలెట్ల కన్నా చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల రోజు చాలా చైతన్యవంతంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ గులాబీ గ్యాంగ్ అనేటటువంటి దొంగలు వచ్చేసేసి సామాన్యుడి ఓట్లను కూడా దొంగతనం చేసేటటువంటి పరిస్థితికి రోజు రాష్ట్రం దిగజారిందని చెప్తా ఉన్నాం. నియోజకవర్గ పరిస్థితులు చూసుకుంటే ఎల్బీనగర్ నియోజకవర్గంలో దేవిరెడ్డి సుధీరెడ్డిపై కూడా మధ్యాసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. ఎలా ఉండబోతుంది గెలుపు? నేను ఒకటి అంటున్నా, సుధీర్ రెడ్డి గారు మరి కారు గుర్తులకు పోయిండు, కారు పార్టీలకు పోయిండు. ఆయనేమో 12-13 కోట్ల వర్తు ఉండే ఒక్కొక్క కారు కొనుక్కున్నాడు, ఆయన బాగుపడ్డాడు. కానీ రాష్ట్రం మొత్తంలో కూడా అత్యధిక నిరుద్యోగులు ఉన్నటువంటి ప్రాంతం ఏంది అంటే ఎల్బీనగర్ నియోజకవర్గం. రాష్ట్రం మొత్తం కూడా మహిళల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నటువంటి ప్రాంతం ఏంది అంటే ఎల్బీనగర్ నియోజకవర్గం. రాష్ట్రం మొత్తంలో చదువుకున్నటువంటి పిల్లలు రోడ్ల మీద పడి గాంజాయికి లేకపోతే మద్యపానాలకు అలవాటు అయిపోయి కొట్లాటలు చేసుకుంటా పోలీస్ స్టేషన్లలో బతుకులు నడిపిస్తుంటే మధ్యతరగతి కుటుంబాలైనటువంటి అమ్మాయిలు ఏం చేయలేక నిస్సహాయ పరిస్థితులలో ఎడనన్నా ఉందా అంటే అది ఎల్బీనగర్ ప్రాంతం. ఏమనంటే ఫ్లైఓవర్లు చూపిస్తాడు, నువ్వు కాదు ఇంకొకడు వచ్చినా కూడా ట్రాఫిక్ పెరిగినప్పుడు నిరంతరం జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలి. కానీ నువ్వు పోయేటప్పుడు ఒక మాట అన్నావు, సామాన్య నివసించేటటువంటి ఎల్బీనగర్లో పన్నులు అనేటటువంటి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సంపన్నులు నివసించేటటువంటి ప్రాంతం కంటే ఎక్కువనే నేను పోయి తగ్గిస్తా 6 నెలలు అన్నావు. ఈరోజు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఈరోజు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కంటే ఎల్బీనగర్లో పన్నులు తక్కువనే ఎక్కువనే, బయటికి రా, చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకు ఈ బూటకపు మాటలు మాట్లాడాలి?
మీరు ఎదిగిర్రు అది చెప్పుండ్రి, మీరు సంపాదించుకున్నారు అది చెప్పుండ్రి, కానీ సామాన్యుడికి ఏం చేయలేడా? 50 ఏళ్ళు చేయని పని ఇప్పుడు ఇలా చేస్తారని చెప్పేసి కూడా ఇప్పుడు నేను ఒకటే అంటున్నా, 50 ఏళ్ళలో విద్య మాట్లాడదామా, వైద్యం మాట్లాడదామా, రైతుల గురించి మాట్లాడదామా, లేకపోతే ఉపాధి గురించి మాట్లాడదామా, ఉద్యోగాల గురించి మాట్లాడదామా? అరే తెలంగాణలో అన్యాయమైంది, మాకు పాలు తగ్గిందంటేనే పంచాయతీ చేసుకుంటా మనకి ఇంకా బ్రహ్మాండంగా అవుతుందని చెప్పి కొట్లాడుకున్నాం మనం. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత నిండా మునిగి రోడ్ల మీద పడ్డటువంటి పరిస్థితి అయింది. నమ్మినోడు వెన్నుపోటు కాదు, మొత్తం చంపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు కళ్ళు గిట్ట తిరగకపోతే పర్మనెంట్గా కళ్ళు మూసుకునే రోజులు మాత్రం వస్తాయి. నేను చెప్తున్నా, వాడు రోజుకు 2000 అని, రోజుకు 4000 అని, సీల్డ్ కవర్లు ఇవ్వాలని, టిఫిన్ బాక్సులలో ఇవ్వని, రేపొద్దున వెండి డబ్బాలలో కూడా ఇస్తాడు. ఎందుకంటే బంగారు డబ్బాలు ఇచ్చినా కూడా తక్కువనే గంతగానం సంపాదించరు. అది ఓనో సొమ్ము కాదు, అది మన సొమ్మే. బాగా చెప్తా, గుంజుడే గుద్దుడే, వీళ్ళని మాత్రం గుద్దుకి కారు మాత్రం చొట్టబడిపోతుంది అనేటటువంటి సంగతి నేను చెప్తాను. డిసెంబర్ 3వ తారీఖు ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ విజయ అవకాశాలు ఎలా ఉండబోతుంది? అది ఎల్బీ స్టేడియంలో మాట్లాడుకుందాం. ఎంత మెజార్టీ వచ్చే అవకాశాలు, ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు? అఖండ మెజార్టీ తోటి, ఫుల్ ఫ్లెడ్జ్ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా అధికారంలోకి రాబోతుంది, తెలంగాణ ఆకాంక్షల్ని నెరవేర్చబోతుంది. ఎల్బీ నగర్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా భారీ మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేసే దిశ కూడా పయనిస్తుంది. డిసెంబర్ 9వ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటవుతుందని స్పష్టంగా చేస్తున్నారు యువ కాంగ్రెస్ నాయకులు సామా రామ్మోహన్ రెడ్డి. కెమెరామెన్ మహేష్తో ఎల్బీ నగర్, హైదరాబాద్.